నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు మ్యాచ్ లేవు అని అవ్వలేదు. చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్‌స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే, వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి, లగ్నం పర్ఫెక్ట్‌గా మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఏమండి? ఉండాలి అంతేనా? ఖచ్చితంగా కూడా. హ్మ్. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. మీరు చూసుకోండి. ముందుగా హ్మ్. మరి గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మనకు మకర మకర సంక్రాంతి నాడు. సంక్రాంతిని హ్మ్. పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. హ్మ్. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ హ్మ్. మన మీనంలో. మీనంలో హ్మ్. రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ ఉండిపోతున్నాయి. యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది, ఎవరికి బాగలేదు అనేటువంటి దాని ఇప్పుడు గురించి చూద్దాం. మనం మాట్లాడుకుందాం. షూర్. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఫిబ్రవరి మాసం? వృషభ రాశి వారిని ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించింది చూసుకున్నట్టయితే మీకు అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు వలన కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితి. అదేవిధంగా అదనపు విలాసాలకు సంబంధించి కాస్త ఇబ్బంది, అంటే అదనపు విలాసాలు పొందేటువంటి స్వభావం మిమ్మల్ని అనేక సమస్యలు గురి చేయడానికి, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ వెళ్ళడం కానీ, లేదా వద్దు అనుకునేటువంటి సందర్భానికి ఎక్కువ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కానీ,
ఏవైనా కావచ్చును విలాసవంతమైనటువంటి జీవితంలో కొంచెం వద్దు ఈ యొక్క నెల అని చెప్పడం. అదేవిధంగా అనేక సమస్యలకు కాస్త గురి చేయడానికి దారి తీసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు అంటే 8లో శుక్రుడు ఉండటం వలన కాస్త ఇబ్బందులు, అదేవిధంగా వ్యాపారంలో కూడా హెచ్చుతగ్గులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల మీకు చాలా బిజీగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే శని తన సొంత రాశిలోనే ఉండడం చేత చాలా అంటే చాలా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు అంటే శని భగవానుడు ఎంతనైతే వర్క్ పరంగా ఎంత బిజీగా ఉంటామో ఖచ్చితంగా ఆ యొక్క శని భగవానుడు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకను మీ యొక్క ఉండేటువంటి స్థానంలో మీకు గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి, విజయము అన్ని రకాలుగా కూడా సాధించడానికి ఎంతో కూడా దోహదపడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను చూసుకున్నట్టయితే మీ కష్టానికి తప్పకుండా కూడా తగినటువంటి ప్రతిఫలము అందుకోవడం ఖాయమని చెప్పవచ్చును. కానీ 6వ ఇంటికి అధిపతి శుక్రుడు కనుక 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. 6వ స్థానం అంటే ఏమిటి అంటే శత్రుస్థానం కనుక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ యొక్క ఫిబ్రవరి 12 తర్వాత కాస్త మార్పులు వేరే రకంగా కూడా ఉంటాయి. శుక్రుడు 9వ స్థానంలోకి ప్రవేశించడం చేత అంటే మనకు వృషభం నుండి 9వ స్థానం అంటే మకరంలోకి శుక్రుడు రావడం వలన కాస్త ఉపశమనం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యర్థుల మీద. కనుక ఒక 2 వీక్స్ ఇబ్బంది కదిలేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా విద్యార్థుల విషయాన్ని చూసుకున్నట్టయితే 5వ ఇంట్లో కేతు ఉండడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా కూడా అనుకున్నటువంటి చదువు కానీ చదువులపై దృష్టి పెట్టడం కానీ పై చదువులకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కూడా మంచి ఫలితంగా కూడా చెప్పుకోవచ్చును. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ నెల ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులతో ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కేతువు 5వ ఇంట్లో ఉండడం చేత 12వ ఇంట్లో ఉండేటువంటి బృహస్పతి ఉండడము ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వాటిల్లుతాయి. అంటే పంచమ కేతువు, అదేవిధంగా 12th గురువు 2-3 నెలలు ఈ యొక్క గురువు మనకు ఏప్రిల్ మే దాకా కూడా ఉండడం జరుగుతుంది. కనుక ఇప్పటి నుండే మీరు ఏమైనా జాబ్ రిలేటెడ్ వెళ్ళిపోవాలి అని అనుకునేటువంటి వారు, జాబ్లో ఏమైనా చేంజ్లు కోరుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీరు ముందుకు వెళ్ళవచ్చు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే. మహాదేవ.